बड़े नाम से ఆయన పరిశుద్ధ నామములో पवित्र नाम से మీకందరికీ వందనములు స్తుతులు తెలియజేస్తున్నాను. सभी को वंदना और स्तुति हम देते हैं। ఈ సమయంలో समय में మనము ఎందుకు వచ్చాము? हम किसलिए आए हैं? దేవాది దేవుని ఆరాధన చేసుకోవడానికి. परमेश्वर की आराधना करने के लिए। ఆయన ఒక్కడే ఆరాధనకు యోగ్యుడు. वो एक ही है आराधना की योग्य। ఈరోజు ఆయన జీవన గ్రంథంలో నుండి इसके पवित्र बचन में से సామెతలు 28 नीति वचन 28 వచ్చిన ప్రకారంగా రెండవ భాగం 25 రెండవ భాగం 25 वचन दूसरा भाग చదువుకొని ధ్యానించుకుందాం. पढ़कर ध्यान करेंगे। యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. जो यहोवा पर भरोसा रखता है वो अष्ट पुष्ट हो जाता है। సామెతలు 28 25 వచనం అందరం కలిసి చదువుకుందాం. नीति वचन 28 अध्याय 25 वचन का दूसरा भाग हम सभी एक साथ मिलकर पढ़ेंगे। యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. वो अष्ट पुष्ट हो जाता है। దేవుని సాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. परमेश्वर की सहायता के लिए प्रार्थना करेंगे। సోదరుడు ప్రభా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క విశ్రాంతి దినంలో ప్రభా ఈ యొక్క సన్నిధికి చేరి మిమ్మల్ని ఆరాధించుకోవడానికి చిన్న మందగా ప్రభా ఈ యొక్క బిడ్డలుగా మేము అందరినీ చేరి మిమ్మల్ని ఆరాధించుకోవడానికి ఈ యొక్క సన్నిధికి చేరినాం ప్రభా. మీకే స్తుతులు వందనములు కృతజ్ఞతాస్తుతులు తెలుస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆరాధన వరకు ఈ యొక్క జీవిత గ్రంథం పవిత్ర గ్రంథంలో నుండి జీవన వాక్యం ద్వారా ప్రభా మాతో మాట్లాడుతున్నందుకు మీకు స్తుతులు వందనములు ప్రభా. సామెతలు 28 25 వచ్చిన ప్రకారంగా యెహోవా యందు నమ్మికయుంచువాడు వర్ధిల్లును. అవును ప్రభా, మీ యొక్క సన్నిధానంలో ప్రభా మేము వర్ధిల్లేవారు గాను, ఆత్మలో ప్రభా మేము వర్ధిల్లేవారు గాను. అవును ప్రభా, ఈ విధంగా మీరు రక్షించుకున్నందుకు రక్షించిన నాటి నుండి ప్రభా ఈ నాటి వరకు ప్రభా మమ్మల్ని మీ యొక్క కృపలో మీ యొక్క ప్రేమలో మీ యొక్క దయలో ప్రభా మమ్మల్ని భద్రపరచుకొని మేము వర్ధిల్లుతున్నందుకు ప్రకారంగా మీ స్తుతులు వందనములు ప్రభా. ఈ యొక్క ప్రభా ఆరాధన వరకు ఎంతమంది అయితే సరైన సమయానికి వచ్చిన వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. రానున్న వారిని ప్రభావ సురక్షితంగా మీ యొక్క సన్నిధానానికి చేర్చుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా ప్రభావ అంధకార శక్తులను చీకటి శక్తులను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పంపిస్తున్నాను తండ్రి. మమ్మల్ని ప్రభావ పైనుండి ప్రభావ అభిషేకించి నన్ను తర్జుమా చేసిన దాసులను ప్రభావ అభిషేకించి మీ యొక్క సిలువ చాట మరుగు చేసుకొని మీ యొక్క వాక్యం ప్రభావ ఇక్కడ బయలుపరచడానికి సహాయం చేసుకుంటున్నాను తండ్రి. మా యొక్క సొంత మాటలు కాకుండా పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి మమ్మల్ని ప్రభా ఈ యొక్క వాక్యం ద్వారా మేము అభిషేకింపబడి సాయం చేయమని అంటున్నాను తండ్రి. మాకు ప్రభావ మీరే సహాయం చేసే దేవుడు ప్రభా, మీరు తప్ప మాకు ఏ సాయం ఎవరు లేదు ప్రభా. ఈ యొక్క సాయం ద్వారా ప్రభావ మేము అభివృద్ధి పొంది ప్రభావ మేము ఈ యొక్క మాటలు మేము చెప్పేవారిగా సాయం చేయమని అంటున్నాను తండ్రి. ఈ యొక్క చిన్న పాటగా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. చదువుకున్న వాక్య ప్రకారంగా సామెతలు 28 नीति वचन 28 अध्याय 25 వచ్చిన ప్రకారంగా 25 वचन के अनुसार యెహోవా యందు నమ్మికయుంచువాడు వర్ధిల్లును. जो यहोवा पर भरोसा रखता है वो अष्ट पुष्ट हो जाता है। మనము దేవాది దేవుని ఎప్పటి నుండి మనము ఆయన నమ్ముకుని ఉన్నామో ఆ రోజు నుండి మనం వర్ధిల్లుతున్నాము. हम जिस दिन से यहोवा परमेश्वर पर भरोसा रखते हैं उस दिन से अष्ट पुष्ट होते रहे हैं। ఈ సామెతలో రచించిన ఒక జ్ఞాని అయిన సొలొమోను మహారాజు ఏం చెప్తున్నాడంటే, ये नीति वचन जिसने रचित किया है ज्ञानी सोलोमन क्या कहता है? సామాన్యులకు ధనవంతులకు ఒకే రకమైన ప్రయోజనాలు కలుగజేస్తున్నాయి. क्योंकि सामान्य और धनी लोगों को एक ही प्रकार का प्रयोजन को प्राप्त होता है ఒకే విధంగా ప్రతిఫలాలను కూడా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. और एक ही तरह उनको प्रतिफल भी देता परमेश्वर अनुग्रह करता है। ఆ విధంగా మనము కూడా ప్రయోజనాలు ఆ యొక్క ప్రతిఫలాలను పొందాలని हम भी उस प्रतिफल को हम पाने के लिए ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. इस वचन के द्वारा परमेश्वर हमसे बातें करता है। యెహోవా యందు నమ్మిక వారందరూ వర్ధిల్లుదురు. यहोवा पर जो भरोसा रखते हैं वो हष्ट पुष्ट हो जाता है। ఆయన మీద మనము
నమ్మికుంచడం ద్వారాగా और उसके ऊपर भरोसा रखने के द्वारा దేవుని తట్టు తిరుగుట. परमेश्वर की ओर मुड़ना। దేవుని యొక్క మొదటిది దేవుని యందు తిరగాలి. पहला परमेश्वर की ओर हमें मुड़ना है రెండోది సందేహం లేకుండా విశ్వాసం ఆయన ఎడల కలిగి ఉండుట. और बिना संदेह के विश्वास उन पर रखे रहना है। రెండోది సందేహం లేకుండా दूसरा बिना संदेह किए हुए ఆయన ఎడల తిరుగుట. उसकी ओर मुड़ना। మూడోది तीसरी बात ఆయనకు మొరపెట్టుట. और उससे हमें विनती करना है। ఈ మూడు ఎవరి జీవితాల్లో ఉంటాయో ये जो तीन बातें जिनके जीवन में रहेंगे సొలొమోను మహారాజు చెప్పిన ప్రకారంగా सोलोमन जो राजा ने जिस रीति से कहता है యెహోవా యందు నమ్మించువాడు వర్ధిల్లును. जो यहोवा पर भरोसा रखता है वो अष्टपुष्ट हो जाता है। మనమందరం కూడా అదే విధంగా వర్ధిల్లాలని हम सभी उसी प्रकार अष्टपुष्ट होने के लिए దేవాది దేవుడు परमेश्वर का परमेश्वर మన చిన్న మనలుగా మనల్ని ఏర్పరచుకున్నాడు. अपनी छोटी छुटकी नाई हमें चुन लिया है। దేవుడి యందు నమ్మించడం ద్వారాగా परमेश्वर पर भरोसा रखने के द्वारा మనకు ఏ విషయాల్లో మనం వర్ధిల్లుతాము. हम किन किन बातों में हम अष्टपुष्ट हो जाते हैं విస్తారంగా చూద్దాం. हम विस्तार में देखेंगे। దేవుడి యందు నమ్మించడం ద్వారాగా परमेश्वर पर भरोसा रखने के द्वारा దేవుడి దయ యందు వర్ధిల్లుతాము. परमेश्वर की दया में हम बढ़ते हैं। దేవుడి యందు నమ్మించడం ద్వారాగా परमेश्वर पर भरोसा रखने के द्वारा దేవుడి దయ యందు వర్ధిల్లుతాము. परमेश्वर की दया में बढ़ते हैं। మొదటి సామ్యూయేలు రాసిన పత్రిక पहला समूएल की किताब 2వ అధ్యాయం 26వ వచనం. दूसरा अध्याय 26 वचन। మొదటి సామ్యూయేలు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. पहला समूएल दूसरा अध्याय 26 वचन। బాలుడకు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయను మనుషుల దయను వర్ధిల్లుచుండెను. ఇక్కడ ఎవరు చూస్తున్నాము? यहाँ पे हम किसको देखते हैं? బాలుడుగా ఉన్న సామ్యూయేలును చూస్తున్నాము. यहाँ पे बालक समूएल को देखते हैं। బాలుడకు సామ్యూయేలు ఇంకను ఎదుగుచు. यहाँ पे समूएल बालक बढ़ता गया ఆయన వచ్చేసి ఎదుగుతున్నాడు. और बढ़ता गया। యెహోవా దయను यहोवा की दया में ఆయన ఏ విధంగా ఎదుగుతున్నాడు? किस रीति से वो बढ़ रहा है? ఆయన యెహోవా దయను ఎదుగుతున్నాడు. यहोवा की दया में बढ़ रहा है। ఇంకా ఎవరి దయను ఎదుగుతున్నాడు? और किसकी दया में बढ़ रहा है? మనుషుల దయను వర్ధిల్లుచుండెను. मनुष्य की दया में भी वो बढ़ रहा है। ఇక్కడ బాలుడు సామ్యూయేలు या जो बालक समूएल ఆయన ఎదుగుతున్నాడు. और वो व्यक्ति बढ़ रहा है దేవాది దేవుని యందును परमेश्वर में। మనుషుల దయను ఎదుగుచుండెను. और मनुष्य की दया में भी बढ़ रहा है। అందరి దయ దేవుడి దయ కూడా ఉండాలి మనకి. परमेश्वर की दया होनी चाहिए, మనుషుల దయ కూడా ఉండాలి. मनुष्य की दया होनी चाहिए అప్పుడే వచ్చేసి మనము ఎదుగుతూ ఉంటాము. और तब ही हम बढ़ते जाएंगे। సామ్యూయేలు రాసిన పత్రిక समूएल की किताब 2వ అధ్యాయము दूसरा अध्याय 21వ వచనం. 21 वचन। అయితే బాలుడకు సామ్యూయేలు యెహోవా సన్నిధిని ఉండి వెదుకుచుండెను. बालक समूएल यहोवा के संग रहता हुआ बढ़ता गया। మొదటిది సామ్యూయేలు ఎవరి దయను వెదుకుచున్నాడు? पहला समूएल किसकी दया में बढ़ रहा है? యెహోవా దయను వెదుకుచున్నాడు. यहोवा की दया में बढ़ रहा है। రెండోది మనుషుల దయను వర్ధిల్లుచుండెను. और दूसरा मनुष्य की दया के द्वारा भी बढ़ रहा है। మూడోది ఆయన ఎక్కడ ఉండి వచ్చేసి వర్ధిల్లుతున్నాడు? और तीसरी बात कहाँ रहकर वो बढ़ रहा है? యెహోవా మందిరములో ఆయన సన్నిధిలో यहोवा के संग उसके मंदिर में ఉండి ఆయన వెదుకుచుండెను. और वहाँ रहता हुआ बढ़ता गया। ఈ మూడు మన యొక్క జీవితాల్లో కూడా ఉన్నట్లయితే यदि ये तीन बातें हमारे जीवन में हो तो మనం కూడా ఆయన దేవుని దయను अपने परमेश्वर की दया में, మనుషుల దయను मनुष्य की दया में, ఆయన యొక్క సన్నిధిలో మనం ఎదుగుతూ ఉండాలి. उसके सम्मुख का हमें बढ़ते हुए रहना है। సామ్యూయేలు ఎదిగినట్టుగా మనం కూడా మన యొక్క జీవితాల్లో మనం కూడా ఎదుగుతూ ఉండాలి. समय जिस रीति से बढ़ रहा है उसी रीति से हमें बढ़ते रहना है। సామెతలు नीति वचन 22:6 వచనం. 22 अध्याय 6 वचन। సామెతలు 22:6. 22 अध्याय। నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ठीक है, जो लड़के को उसी मार्ग की शिक्षा दे जिसमें उसको चलना चाहिए, वो बुढ़ापे में भी उससे ना हटेगा। మనం దేవుని యొక్క మార్గంలో నడిచినప్పుడు अब परमेश्वर के मार्ग में जब हम चलते हैं మనం
అదే యొక్క మార్గంలో ఇరుకు మార్గంలో నడిపించినప్పుడు हम अपने बच्चों को भी उसी मार्ग में सकरा हुआ मार्ग में हम ले चलेंगे। వారికి కష్ట సుఖంలో దుఃఖంలో వారిని వచ్చేసి దేవాది దేవుని మీద నమ్మిక ఉంచమని చెప్పినప్పుడు जब कष्ट दुख में परमेश्वर के ऊपर जब भरोसा रखने के लिए हम कहते हैं, వాడు ఎంత కష్టమైనప్పటికీ ఆయన మార్గం తొలగిపోడు. और कितना संकट होने पर भी वे मार्ग से नहीं भटकेंगे। బాలుగా ఉన్నప్పుడే మనం మన పిల్లలకు నేర్పించాలి. जब हम बालक होते हैं तभी हम अपने बच्चों को सिखाना चाहिए। బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. लड़के को उसी मार्ग की शिक्षा दे जिसमें उसको चलना चाहिए, और बुढ़ापे में भी उसे नहीं हटेगा। దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు जब परमेश्वर पर भरोसा रखते हैं, ఆయన యొక్క దయలో इसकी दया में, మనుషుల దయలో मनुष्य की दया ఆయన में, యొక్క సన్నిధిలో మనం ఎదుగుతూ ఉండాలి. उसके घर में हमें बढ़ते हुए रहना है। రెండోది, दूसरी बात, దేవుని యందు నమ్మిక ఉంచితే परमेश्वर पर भरोसा रखने के द्वारा మనుషుల దయ యందు మనం ఎదుగుతూ ఉంటాము. मनुष्य की दया में बढ़ते रहते हैं। సామెతలు 3:3 नीति वचन 3रा अध्याय 3रा वचन, సామెతలు 3:3-4 और 4th वचन भी। దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టియందు మానవుల దృష్టియందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. మనం వచ్చేసి మన దేవుని దయను మానవ దృష్టి యందు మనం మంచివాడని అనిపించుకోవాలి. हम परमेश्वर और मनुष्य दोनों का अनुग्रह से और अच्छे व्यक्ति हमें कहलाना ఆయన चाहिए। వచనంలో మనం హృదయం అనే పలకమైన రాసుకొని కంఠస్థంగా ఉంచుకోవాలి. उसके वचनों को अपने हृदय के पट्टिका पर लिखकर याद रखना है। మన యొక్క సండే స్కూల్ పిల్లలు కూడా हमारे संडे क्लास के बच्चे भी మరి ప్రతి ఆదివారం కంఠస్థంగా యొక్క దేవుని వాక్యం నేర్పిస్తూ ఉంటున్నారు. हर रविवार उनको याद करने के लिए बच्चों को वचन दिया जाता ఆ है, విధంగా నేర్చుకోవడం ద్వారా और उस रीति से वे सीखने के द्वारा చిన్ననాటి నేర్చుకున్న అన్ని వచ్చేసి హృదయం అనే పలకమైన రాసుకున్నప్పుడు बचपन से जो वे पढ़े हैं हृदय की पट्टिया पर जब लिख लेते हैं, వారి యొక్క ప్రతి కష్ట పరిస్థితుల్లో వారి యొక్క నెమరు వేసుకుంటుంటారు. अपने हर कष्ट परिस्थितियों में उसे वे स्मरण करते रहते हैं। దేవుణ్ణి మనం నెమరు వేసుకొని ఆయనకు ప్రార్థన చేసుకున్నప్పుడు परमेश्वर को स्मरण करते हुए जो हम प्रार्थना करते हैं, ఆయన మనకు తోడుగా ఉండే దేవుడుగా ఉన్నాడు. परमेश्वर हमारे संग रहता है। మనము మొదటి దేవుని దయను చూసుకొని ఉన్నాము. पहला परमेश्वर की दया हमने देखा है, మనుషుల దయను కూడా మనము చూస్తున్నాము. और मनुष्य की दया भी हम देखते हैं। ఆయన మీద నమ్మకం ద్వారా ఆయన సన్నిధిలో కూడా సామేలు కూడా వచ్చేసి ఆ విధంగా ఎదుగుతూ ఉండి ఉన్నాడు. और उसकी दया के द्वारा सामूएल परमेश्वर के घर में बढ़ता हुआ गया। నాలుగోది, चौथी, జ్ఞానమందు మనం వర్ధిల్లుతాము. और ज्ञान में भी हमें बढ़ते रहना है। ఆయన యందు మనం నమ్మకించినప్పుడు जब हम उसके ऊपर भरोसा रखते हैं, జ్ఞానమందు కూడా మనం వర్ధిల్లుతాము. और ज्ञान में भी हम बढ़ते हैं। లూకాసు వార్త लूका रचित सुसमाचार 2:52 दूसरा अध्याय 21वां वचन, రెండో అధ్యాయము జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లును. ఇక్కడ ఎవరు చూస్తున్నాము? यहाँ पे हम किसको देख रहे ఇక్కడ हैं? ప్రభు యేసుక్రీస్తు వారిని చూస్తున్నాము. यहाँ पे प्रभु यीशु मसीह को देख रहे हैं, ఆయన జ్ఞానమందు और वो बुद्धि में, ఆయన యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. यीशु बुद्धि और ढील डोल में और परमेश्वर और मनुष्य के अनुग्रह में बढ़ता गया। దేవుని యందు నమ్మకించినప్పుడు जब परमेश्वर के ऊपर भरोसा रखते हैं, దేవుడు మనకు జ్ఞానాన్ని అభివృద్ధి చెందిస్తాడు. परमेश्वर में ज्ञान अधिक देता है। ఇక్కడ యేసు జ్ఞానమందును వర్ధిల్చుండెను. यहाँ पे यीशु ज्ञान में बढ़ता गया, ఆయన వయస్సునందు కూడా వర్ధిల్లుచుండెను. और उसकी आयु में बढ़ता गया, దేవుని దయయందు కూడా వర్ధిల్లుచుండెను. परमेश्वर की दया में भी बढ़ता गया, మనుషుల దయయందు కూడా వర్ధిల్లుచుండెను. मनुष्य की दया में भी बढ़ते गया। అక్కడ సామేలు కూడా వచ్చేసి वहाँ पे समूएल भी, బాలుడైన సామేలు बालक जो समूएल దేవుని దయయందును परमेश्वर की दया में, మనుషుల దయయందును मनुष्य की दया में, యెహోవా సన్నిధిలో ఆయన వర్ధిల్లుచుండెను. यहोवा के घर में बढ़ता गया। ఇక్కడ మన సృష్టికర్త అయిన యేసుక్రీస్తు కూడా ये हमारा सृजनहार प्रभु यीशु मसीह भी, ఆయన తండ్రి అయిన దేవుని దయయందును కూడా ఆయన వర్ధిల్లుచుండెను. और पिता परमेश्वर की दया में बढ़ता गया। ఆయన తండ్రి దగ్గర జ్ఞానం ఉన్నదని ఆయన ఎరిగి ఉన్నాడు. और पिता परमेश्वर के पास ज्ञान है करके उन्होंने जाना है, ఆయన వయసునందు కూడా ఆయన అభివృద్ధి చెంది ఉన్నాడు. और अपनी आयु में भी वो 1.5
निर्बल होकर बढ़ता गया। మనుషుల దయయందు కూడా ఆయన వర్ధిల్లుచుండెను. मनुष्य का अनुग्रह पाते हुए बढ़ता गया। రెండోది జ్ఞానమందు और दूसरी ज्ञान में వర్ధిల్లుచుందాము. ज्ञान में बढ़ते रहेंगे। లూకా సువార్త 2:40. लूका रचित सुसमाचार 2:42। బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. దేవుని దయ ఆయన మీద ఉండెను. ఇక్కడ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారే బాలుడుగా ఉన్నప్పుడు यहाँ पे प्रभु यीशु मसीह जब बालक था, బాలుడు జ్ఞానంతో నిండుకొనుచు ఎదుగు బలము పొందుచుండెను. यहाँ पे यीशु जब 12 वर्ष ज्ञान के अनुसार वो बढ़ता गया దేవుని దయ ఆయన మీద ఉండెను. और परमेश्वर का अनुग्रह उस पर था। తండ్రి అయిన దేవాది దేవుని దయ ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద ఉన్నది. पिता परमेश्वर की दया प्रभु यीशु मसीह के ऊपर था। అలాగే మనం కూడా ఆయన యొక్క జ్ఞానంలో మనము అభివృద్ధి చెందుతూ ఉండాలి. हम उसके ज्ञान में हमें बढ़ते हुए रहना है। మనం కూడా వయసులోను हम भी उम्र में జ్ఞానంలోను ज्ञान बुद्धि में దేవుని దయను మనుషుల దయను వర్ధిల్లుచుందాము. परमेश्वर और मनुष्य के अनुग्रह में बढ़ते हुए जाएंगे। దేవుని దయను దేవుని యందు నమ్మకించిన యెడల परमेश्वर के ऊपर भरोसा रखने के द्वारा ప్రేమ యందు వర్ధిల్లుతాము. और प्रेम में भी हम बढ़ते हैं। మొదటి దశలోనికి రాసిన పత్రిక पहला थिस्सलुनीके की पत्री 3:11. तीसरा अध्याय 13वां वचन। మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. మనం కూడా हम भी మన తండ్రి అయిన దేవుని యొక్క హృదయంలో పరిశుద్ధ విషయం అనంతరముగాను ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగో ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు. देखिए 13वां वचन, ताकि वो हमारे मनों को ऐसा स्थिर करे कि जब हमारा प्रभु यीशु अपने सब पवित्र लोगों के साथ आए तो हमारे परमेश्वर और पिता के सामने पवित्रता में निर्दोष ठहरे। మనము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ ధరించుకున్న వాళ్ళగా हम प्रभु यीशु मसीह का प्रेम धारण किए हुए ఆయన మనల్ని ఏ విధంగా ప్రేమించున్నాడో तो जिस रीति से उन्होंने उसे प्रेम किया है, అదే విధంగా మనం కూడా ఇతరులను ప్రేమిస్తూ हम भी दूसरों से प्रेम करते ఆయన हुए యొక్క ప్రేమలో వర్ధిల్లునట్లుగా उसके प्रेम में जिस रीति से हम बढ़ते हैं, మీరు ఒకరి ఎడల ఒకరిన మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు वैसे ही तुम्हारा प्रेम भी आपस में और सब मनुष्यों के साथ बढ़े। ప్రభు దయచేయునుగాక. परमेश्वर आपको प्राप्त करे। ప్రభు మనకు వచ్చేసి ఆయన ప్రేమను మనకు ఇస్తున్నాడు. क्योंकि प्रभु अपना प्रेम हमें देता है మొదట ఆయన మనల్ని ప్రేమించున్నాడు, और पहला उन्होंने हमसे प्रेम किया है తర్వాత మనము ఆయనను ప్రేమిస్తున్నాము. और उसके बाद हम उनसे प्रेम करते हैं। ఎఫెసు రాసిన పత్రిక एफिसियों की पत्री 4:15. 14 अध्याय 15 वचन। ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాలలో ఎదుగుదుము. क्योंकि वरन प्रेम में सच्चाई से चलते हुए सब बातों में हम मसीह में बढ़ते जाए। ప్రేమ కలిగి సత్యం చెప్పుచు, क्योंकि प्रेम में सच्चाई से चलते हुए ప్రేమ మనలో ఉన్నప్పుడు जब प्रेम हमारे अंदर होता है, ఆయన యొక్క స్వార్థను ప్రకటించే వారిగా మనం కనబడుతున్నాము. हम उसकी सुसमाचार प्रकट करने वाले होते हैं క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదుము. और मसीह में रहते हुए हम बढ़ते रहेंगे। మనం దేవుని యందు నమ్మకించినప్పుడు जब परमेश्वर पर भरोसा रखते हैं, ఆయన దేవుని దయ మనకు ఉంటుంది. परमेश्वर की दया अनुग्रह पर होता है దేవుని దయలో మనం వర్ధిల్లుతాము, और उसकी दया या अनुग्रह में बढ़ते हैं, మనుషుల దయలో మనం వర్ధిల్లుతాము. मनुष्य के अनुग्रह में बढ़ते हैं। ఆ రెండు కూడా దేవుని సన్నిధిలో ఉండి మనం వర్ధిల్లుతాము. और ये दोनों परमेश्वर के घर में रहते हुए बढ़ते हैं। దేవుని యందు నమ్మకించినప్పుడు परमेश्वर पर भरोसा रखने के द्वारा ఆత్మలో మనం వర్ధిల్లుతాము. आत्मा में हम बढ़ते हैं। యోహాను సువార్త यूहन्ना रचित सुसमाचार యోహాను సువార్త 3వ పత్రిక 3వ यूहन्ना रचित सुसमाचार యోహాను రాసిన 3వ పత్రిక तीसरा यूहन्ना 2వ వచనం. तीसरा ప్రియుడా, నీ
నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. మనం వచ్చేసి అన్ని విషయంలో మనం వర్ధిల్లాలని हम सब बातों में बढ़ने के लिए ప్రేమలో వర్ధిల్లాము. हम प्रेम में बढ़ते हैं, అదే వచ్చేసి ఆత్మలో మనము వర్ధిల్లాలి. आत्मा में भी बढ़ना है। ప్రభువైన యేసుక్రీస్తు వారు प्रभु यीशु मसीह మనల్ని ఎన్నుకున్న ప్రకారంగా जिस रीति से हमें उसने चुना है ఆయన రక్షణను మనం పొందుకున్న తర్వాత और उसके उद्धार पाने के बाद మనం ఆత్మలో వర్ధిల్లాలి. आत्मा में भी बढ़ते हुए रहना है। ప్రియుడా, నీవు నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు. हे प्रिय, जिस रीति से आत्मा में तू बढ़ता है, हर बात में तू बढ़ते रहे। మనము ఆయన యొక్క సన్నిధిలో వర్ధిల్లుతున్నాము. हम उसके समूह में बढ़ते हैं దేవుని దయలో మనం వర్ధిల్లుతున్నాము. और परमेश्वर की दया में बढ़ते हैं, మనుషుల దయలో మనం వర్ధిల్లుతున్నాము. मनुष्य की दया में हम बढ़ते हैं। ఆయన మీద నమ్మకించిన ప్రకారంగా जिस रीति से उनके ऊपर हम भरोसा रखे हैं, జ్ఞానమందు కూడా మనము ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఏ విధంగా వర్ధిల్లి ఉన్నాడో మనం కూడా అదే విధంగా వర్ధిల్లుతున్నాము. उसी प्रकार बुद्धि ज्ञान में जिस प्रकार प्रभु यीशु मसीह बढ़ता गया, ఆయన ప్రేమలో కూడా మనం వర్ధిల్లుతున్నాము. उसके प्रेम में भी हम बढ़ते हैं। మనం ఆయన ఆత్మలో వర్ధిల్లు ప్రకారంగా అన్ని విషయంలో మనం సౌఖ్యంగా ఉండాలని ప్రార్థించున్నాను. क्योंकि ये मेरी प्रार्थना है कि जैसे तू आत्मिक उन्नति कर रहा है, वैसे तू सब बातों में उन्नति करे। మనం అన్ని విషయంలో వర్ధిల్లుచున్న ప్రకారంగా हम हर बात में जिस रीति से बढ़ते हैं, మనం ఆయన యొక్క దేవుని దయలో వచ్చేసి మనం వర్ధిల్లుచుండాలి. परमेश्वर की दया में हमें बढ़ते रहना है। రెండోది వచ్చేసి మనుషుల దయలో కూడా మనం వర్ధిల్లుచుండాలి. मनुष्य की दया में भी हमें बढ़ते रहना है। ఆయన మీద నమ్మకించిన ప్రకారంగా उसके ऊपर भरोसा रखने के द्वारा దేవుని యొక్క సన్నిధిలో కూడా మనం వర్ధిల్లుచున్నాము. परमेश्वर के घर में भी हम बढ़ते रहते हैं। ఆయన సన్నిధిలోనే సమయం వచ్చేసి ఎదుగుచుండెను. और उसके प्रभु के घर में ही समय बढ़ता हुआ गया। మనం కూడా ప్రతి ఒక్క ఆదివారము हम भी हर एक रविवार, ప్రతి ఒక్క కూటములలో हर एक सभा में మనం అందరం ఆయన యొక్క సన్నిధికి చేరి हम सभी उसके मंडली में आकर సామ్యులు ఏ విధంగా ఎదుగుచున్నాడు समय जिस रीति से बढ़ रहा అదే है, విధంగా మనం కూడా ఆ విధంగా ఎదుగుచుండాలి. हम भी उसी तरह से हमें बढ़ते रहना మనం है। అన్ని విషయంలో ఎదుగుచూ ఉండాలి. हर बातों में हमें बढ़ते हुए रहना है। ఆయన మనకు చేసిన మేలు ఉపకారాలను జ్ఞాపకం చేసుకొని हम उन्होंने जो उपकार जो बनाया कि उसे याद करते हुए యోహాను సువార్త 4:24 ప్రకారంగా यूहन्ना रचित सुसमाचार 4 अध्याय 24 वचन के अनुसार ఆయన ఆత్మతో